ఇల్లు కట్టుకుంటే నేను లెక్కలు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు లెక్కలు చెప్తారా? ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. సాక్షికి రమ్మంటారా? నా లెక్కలన్నీ పట్టుకుని వస్తాను. జగన్ గారు లెక్కలు పట్టుకుని వస్తారా? నా సొంత ఊర్లో నేను ఇల్లు కట్టుకుంటే దానికి ఎంత ట్రోలింగ్. సరే మీ లెక్కకే వస్తున్నాను, నేను లెక్కలు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు లెక్కలు చెప్తారా? మరి నాకు దమ్ము ఉంది. ఇల్లు ఎలా కట్టారు మీరు అని అడుగుతున్నారు. నేను ఆధారాలు చూపిస్తాను. మరి జగన్ గారు కూడా ఆధారాలు చూపించాలి నాకు. ఇప్పుడు నాకు నా ఛానల్ కి యావరేజ్ గా, అంటే వేరే ఛానల్ వేరేగా ఉంటాయి, ఒక్కొక్కరికి ఎక్కువ రావచ్చు నాకన్నా, ఒక్కొక్కరికి నాకన్నా తక్కువ రావచ్చు. కానీ నా బేస్ ఎలాగంటే 1,00,000 మంది చూస్తే 3,000 నుంచి 4,000 రూపాయలు వస్తుంది. 2022 నుంచి ఇప్పటి వరకు 7,277 వీడియోలు వైసీపీ మీద మాట్లాడుతుంటే ఒక్కొక్క వీడియో ఒక్కొక్క కేసు తెచ్చింది కూడా ఉంది. నాకు ఆదాయం అనేది నాకు సెకండరీ. ఫస్ట్ ఏంటి, జగన్ మీద ఆ రోజున ఒక వీడియో మాట్లాడాలంటే ఖచ్చితంగా జైలుకి వెళ్ళాలి, హౌస్ అరెస్ట్ అవ్వాలి, కేసులు పెట్టించుకోవాలి, కోర్టులకు తిరగాలి, రౌడీ షీట్లు ఓపెన్ చేయించుకోవాలి, హత్యా ప్రయత్నాలకు గురవ్వాలి. అలా ప్రాణాలకు తెగించి నేను చేసిన పోరాటానికి యూట్యూబ్ వారు నాకు ఇచ్చిన ఒక కన్సలేషన్ ప్రైజ్ లాంటిది ఇది, ఈ ఇన్కమ్ అనేది. 7,277 వీడియోలు మాట్లాడాను. ఇక్కడ టోటల్ వ్యూస్ చూడండి మీరు ఒకసారి, 52,90,90,98,000 అంటే 53 కోట్లు. ఇప్పుడు ఈ 53 కోట్లని డివైడెడ్ బై 1 లాక్ కొట్టండి, అంటే 5,300 లక్షల మంది వ్యూస్ అనుకుందాం. 5,300 ఇంటూ రఫ్ గా 3,000 చూద్దాం. 1,59,00,000 అయిందండి. యావరేజ్ లో 3,000 వస్తే, ఒకవేళ 4,000 చొప్పున వచ్చుంటే 2,12,00,000 అండి. రఫ్ గా నా ఇన్కమ్ ఇది. 2 కోట్లు చూద్దాం, సంవత్సరానికి 1 కోటి రూపాయలు. సంవత్సరానికి 1 కోటి రూపాయలు అంటే నెలకి ఎంత? 7 లక్షల నుంచి 8 లక్షలు ప్రతి నెల. ఇది కాకుండా నాకు ఇక్కడే వమ్మింగ్, మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసి చెప్పేస్తారు, వమ్మింగ్ ఐసిఐసిఐ బ్యాంక్ లో 45 లక్షల లోన్ ఉంది. ఇంకోటి కారు కొన్నాడు, కారు ఎక్కడి నుంచి కొన్నాడు అన్నాడు. కారు బ్యాంక్ ఆఫ్ బరోడాలో 42,000 ఈఎంఐ, ఇంకా దానికి దాదాపుగా 25 నుంచి 30 లక్షలు ఉంది లోన్ కట్టాల్సింది. ఇప్పుడు వచ్చి ఒక వాయిదా కూడా పెండింగ్ లేదు. ఎవడెవడైతే ఆ రాజేష్ మహాజన్ ఎంత ఇలా కడతాడో, ఏం ఆదాయం ఉంది అన్నాడు, ఇదిగో నా ఆదాయం. ఇంకా కావాలంటే మీరు బెట్ వేస్తానంటే రండి, నేను అకౌంట్ డీటెయిల్ తో సహా చూపిస్తాను. అంతా ఇదంతా పెరిగి వచ్చిన ఇది. నేనేమి దొంగతనం చేసో, దొంగ వ్యాపారాలు చేసో, మరో గంజాయేమో లేకపోతే డ్రగ్స్ అమ్మో సంబంధించింది కాదు ఇది. ఎవడు అన్నాడు యూట్యూబ్ లో అంత వచ్చేది, ఇంత వస్తుంది. మరి ఇది నా ఇన్కమ్ సోర్స్. నేను కట్టిన ఇంటికి మీకు లెక్కలు చూపించాను. మీకు జగన్ గారి లెక్కలు చెప్తాను చూడండి. చూడండి, ఇది అఫిడవిట్ లో ఉంది, క్లియర్ గా ఉంది. 2004లో 7 కోట్లు ఉన్న పెద్ద మనిషికి 2009కి వచ్చేటప్పటికి 72 కోట్ల రూపాయలు. 2014కి వచ్చేటప్పటికి 445 కోట్లు అయింది. 445 కోట్లు. తర్వాత 14కి వచ్చేటప్పటికి 416 కోట్లు అయింది. మళ్ళీ 19కి వచ్చేటప్పటికి 510 కోట్లు అయింది. 24కి వచ్చేటప్పటికి 757 కోట్లు అయిపోయింది. ముఖ్యమంత్రికి జీతం ఎంత? నెలకైతే 10 కోట్లు 20 కోట్లు అయితే ఇవ్వరు కదా. మరి ఎక్కడి నుంచి వచ్చాయి 757 కోట్లు? ఆయనకి తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఉంది, పులివెందుల్లో ప్యాలెస్ ఉంది, కడపలో ఒక ప్యాలెస్ ఉంది, యలహంక ప్యాలెస్ 500 కోట్లు అది ఎక్కడ? బెంగళూరులో. లోటస్ పాండ్ లో ప్యాలెస్ ఉంది. ఇవన్నీ అఫీషియల్ ప్యాలెస్, బెనామీ పేర్లు కాకుండా సొంతంగా. ఇది జగన్ గారి ప్యాలెస్ లో అనే ప్యాలెస్ లై 2009లో ఆస్తి 6 కోట్లు. మరి ఇప్పుడు అంతంత యలహంక ప్యాలెస్ అయితే 500 కోట్ల పైన ఉంటదట. దాని 40 రూమ్లు 50 రూమ్లు ఉంటదట. పెళ్లి ప్యాడ్ కూడా ఉంటదంట అందులో. తాడేపల్లిలో ఉంది ప్యాలెస్. మరి ఇన్ని ప్యాలెస్లు ఎలా వచ్చాయి ఆయనకి? నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. సాక్షికి రమ్మంటారా? నా లెక్కలన్నీ పట్టుకుని వస్తాను. జగన్ గారు లెక్కలు పట్టుకుని వస్తారా? ఎందుకు రెచ్చగొడతారు జనాల్ని?